ఏమంటే యోసేపు అంట జైల్లో నుంచి బయటకు వచ్చారు కదా, చెరసాల్లో నుంచి. ఇశ్రాయేలీలు ఎక్కడి నుంచి బయటకు వచ్చారు? బానిసత్వం నుంచి బయటకు వచ్చారు. నోవాహు ఎక్కడి నుంచి బయటకు వచ్చాడు? ఓడలో నుంచి బయటకు వచ్చాడు. పేతురు ఎక్కడి నుంచి వచ్చాడు? చెరసాల్లో నుంచి బయటకు వచ్చాడు. వీటన్నిటిని మనం గమనిస్తూ ఉంటుంటే ఎలా బయటకు వచ్చారు వీళ్ళందరూ, ఎలా సాధ్యమైంది, ఎలా బయటకు వచ్చారు అని అంటే ఒక్కటే కారణం, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి బయటకు వచ్చాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సమాధిలో నుండి బయటకు వచ్చారు కాబట్టి ఈ రోజు ఆ పద్మాసు ద్వీపంలో చనిపోవు నువ్వు, ఆ శ్రమలోనే చనిపోవు, ఆ ఒంటరితనంలోనే చనిపోవు, ఆ అప్పుల బాధల్లోనే నువ్వు చనిపోవు. దేవుడు సజీవంగా నేను బయటకు రప్పించబోతున్నాడు. ఏ ఊబిలో ఉన్నావో, ఏ శ్రమలో ఉన్నావో, ఏ ఒంటరితనంలో, ఏ పోరాటంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ నజరేయుడైన యేసు నామములో ఆయన సేవకురాలుగా ప్రకటిస్తున్నాను, నువ్వు బయటకు రాబోతున్నావు, నువ్వు జయాన్ని చూడబోతున్నావు. జీవము గల దేవుడు నీతో కూడా ఉండి ఆ పద్మాసు ద్వీపం నుంచి బయటకు రప్పించబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు సమాధిని చేయించాడట, మరణాన్ని చేయించాడు. కాబట్టి ఆ సమాధుల నుంచి బయటకు వచ్చిన దేవుడు అంట నేను కూడా బయటకు రప్పించబోతున్నాడు.